ఈ రోజు మనం మెగాస్టార్ వారసుడు గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే బుల్లితెర మెగాస్టార్ వారసుడు గురించి మాట్లాడుకోబోతున్నాం. 4 years బ్యాక్ ఒక మూవీ ప్రెస్ మీట్ లో స్టేజ్ మీద యాటిట్యూడ్ పోజులు ఇచ్చిన మనోడిని సోషల్ మీడియా మొత్తం గట్టిగా వేసుకున్నారు. అలాగే కొంచెం అమాయకత్వం, విపరీతమైన కోపం, పట్టడానికి సంతోషం, వివత్సమైన హ్యూమానిటీ. చెప్పిన మంచి విషయాలన్నీ పక్కన పెట్టేసి పనికిరాని పాయింట్ ని పట్టుకుని అడిగేవాడిని గూట్లే అని ఎలా అంటారో, మనోడు కూడా ఏం తప్పు చేశాను, ఎందుకు ట్రోల్స్ వస్తున్నాయి అనేది పక్కన పెట్టేసి ట్రోలర్స్ ఇచ్చిన యాటిట్యూడ్ స్టార్ నేమ్ ని స్క్రీన్ నేమ్ గా పెట్టుకున్నాడు. ఇక అక్కడి నుంచి దరిద్రం గుర్రంలాగా పరిగెట్టిందయ్యా. ఇక రీసెంట్ గా అయితే మనోడు బార్బర్ లవ్ చేస్తే అదే బరాబర్ లవ్ చేస్తా అనే మూవీ ప్రెస్ మీట్ లో ఒక సాంగ్ పాడాడు. భరించలేకపోతున్నాం బ్రో, డబుల్ పేమెంట్ ఇస్తానని ఆపేమని చెప్పండి. మూవీ ప్రమోషన్స్ ఎంత క్రేజీగా ఉంటే ఫస్ట్ డే సినిమా థియేటర్ కి వచ్చే ఆడియన్స్ పర్సంటేజ్ అంత ఎక్కువగా ఉంటది. విచిత్రం ఏంటంటే మనోడు ఎప్పుడు కొత్తగా ట్రై చేద్దాం అనుకుని చెత్తగానే చేసి దాని ఇంపాక్ట్ మూవీ రిలీజ్ అవ్వకుండానే ఫ్లాప్ టాక్ మూట కట్టుకుంటాడు. అయినా ఆ సాంగ్ ఏంటి, ఆ లిరిక్స్ ఏంటి, దీనికి తోడు చాలా ఇన్వాల్వ్ అయిపోయి మరీ పాడుతున్నాడు. పాపం ఈ అక్కలు స్టేజ్ మీదకి వెళ్లి అతన్ని కొట్టలేక క్లాప్స్ కొడుతున్నట్టున్నారు. జేడీ బ్రో అండ్ ఆది బ్రో ఇన్నర్ ఫీలింగ్ బి లైక్. అయినా ఈ సాంగ్ సినిమాలో ఏ సిచ్యువేషన్ లో వస్తుందో తెలియదు, కానీ సినిమా చూసిన తర్వాత ఆడియన్స్ కి పర్ఫెక్ట్ సిచ్యువేషన్ లో వస్తుంది. ఎందుకంటే నీ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఆడియన్స్ ఖచ్చితంగా పాపం నీ వల్ల ప్రొడ్యూసర్ డైరెక్టర్ కూడా. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఒకటి చెప్పాలి మావా. నిజానికి ప్రొడ్యూసర్ గానీ డైరెక్టర్ గానీ ఆ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన జేడి చక్రవర్తి, ఆది సాయి కుమార్ ఇంకా ఎవరికైనా కూడా మనోడు చేసిన చిల్లర చేష్టలకి వీళ్ళకి అస్సలు సంబంధం లేదు మావా. ఇన్ఫాక్ట్ వాళ్ళకి ఇలా చేస్తాడనే విషయం కూడా తెలియదు. దీనికి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. సోషల్ మీడియాలో ఇంత నెగిటివిటీ వచ్చిన తర్వాత జేడి చక్రవర్తి ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఇంతేకాదు ఆది సాయి కుమార్ కూడా ట్వీట్ చేశారు ఇట్లాంటివి అసలు ఎంకరేజ్ చేయకూడదు అని. అన్నిటికంటే నాకు బాగా చిరాకు దొబ్బిన విషయం ఏంటో తెలుసా మామా, అసలు ఏంటి ఆ సాంగ్ నెగిటివ్ ప్రమోషన్స్ అవసరమా అని ఒక జర్నలిస్ట్ ట్వీట్ చేస్తే ఈ చంద్రహాస్ అతనికి దమ్కి ఇచ్చాడు మామా. 24 hours టైం ఇస్తున్నా, ఆహా 24 hours లో సారీ చెప్పకపోతే ఏం చేస్తావు, చంపేస్తావా ఏంటి? అయినా తప్పు చేసింది నువ్వైతే ఆయన్ని సారీ చెప్పమని అడుగుతావేంటి? ఇంకెప్పుడు ఇలాంటి తప్పుడు పనులు చేయను అని నువ్వు కదా వీడియో పెట్టాలి. ఇందాక చెప్పాను కదా మామా, ప్రొడ్యూసర్ కి డైరెక్టర్ కి అక్కడికి వచ్చిన గెస్ట్ ఇతను చేసిన చిల్లర చేష్టలతో సంబంధం లేదు అని. దానికి ప్రూఫ్ మనోడే మావా ఈ క్లిప్ లో చెప్తాడు, వినండి. సినిమాలో లిరిక్స్ అవి ఉండవు, ఇవి మన ఓన్ లిరిక్స్. నిజానికి సినిమాలో వచ్చే ఈ సాంగ్ లో కూడా 18+ వర్డ్స్ ఉండవు. అక్కడ దాకెందుకు, ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాడే ఈ పాటలో కూడా 18+ వర్డ్స్ ఉండవు. కానీ మనోడే క్రేజీగా ఉంటదని పాడేశాడంట. క్రేజీ కాదండి, ఇది పిచ్చండి ఇది. ఇంకా బుల్లితెర మెగాస్టార్ గారు అయితే స్టేజ్ మీద ఎందుకురా ఇలా పాడావు అని చిన్నగా మందలించిన ఈ రోజు ఇంత పెంట అయ్యేది కాదు. కానీ విచిత్రంగా పొగుడుతున్నాడు ఆయన. మాటలు విని వాడిని జడ్జ్ చేస్తారు కాదు, వాడి వర్క్ చూసి జడ్జ్ చేయండి దయచేసి. వాడు మాట్లాడేది కూడా ఎప్పుడు తప్పుగా మాట్లాడు, వాడికి అనిపించింది మాట్లాడతాడు, కరెక్ట్ అనిపించింది మాట్లాడతాడు. గుడ్డు తెలుసా నీకు? అయినా ఈ జర్నలిస్ట్ వేసిన ట్వీట్ లో తప్పేముంది, రెస్పెక్ట్ ఇవ్వలేదు అని ఓవర్కే చించుకున్నావు. క్వశ్చన్ చేసినందుకు వయసులో పెద్ద ఆయన్ని పట్టుకుని యారే అంటే నువ్వు కదా బ్రో రెస్పెక్ట్ ఇవ్వలేదు. 24 hours లో ఆ జర్నలిస్ట్ సారీ చెప్పకపోతే ఏదో చేసేస్తా పొడి చేస్తా అన్నాడా? ఇంతకీ 24 hours తర్వాత ఏం జరిగిందో తెలుసా మావా? రివర్స్ లో ఇతని మీద కేసులు పడ్డాయి. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు. ఒక ప్రాజెక్ట్ అడిగా 6 pack అడిగారు. సో అది ఆల్మోస్ట్ ఓకే కూడా. సో దాని 6 pack చేయాలి. నేను చేయాలంటే నేను థాయిలాండ్ వెళ్ళి అక్కడ ముందే నేర్చుకుంటూ 6 pack చేద్దాం ఫిక్స్ అయ్యా. యాక్టింగ్ ఏమో పెట్టారెట్టంతా, హడావిడి మాత్రం గేదె పేడంత చేస్తున్నావు. ఏ హీరోని చూసినా కానీ నాకు ఆ హీరోలా ఉండాలనిపిస్తుంది. కలేజా సినిమా టైం అప్పుడు స్కూల్కి వెళ్ళి కొట్టేటోడిని, ఇదేంటి అని అడిగేటోడిని. వాళ్ళు ఏదో సొల్లు చెప్పేటోళ్ళు. నైస్ బ్రో, ఒకసారి ఉప్పెన సినిమా కూడా చూడవా? ఇన్ఫాక్ట్ నేను మా డాడీ కొడుకు కాకపోతే నాకు తెలిసి నేను ఈ పార్టీకి చాలా ఫిలిమ్స్ లో చాలా చేసేటోడిని. చిన్న క్యారెక్టర్ ఉండొచ్చు, పెద్ద క్యారెక్టర్ ఉండొచ్చు. ఇవే తగ్గించుకుంటే మంచిది. నిజానికి మీ నాన్నగారి ముఖం చూసి నువ్వు ఎంత రోత చేసినా సరే చాలా తక్కువగానే ట్రోల్ చేస్తున్నారు అనేది నా అభిప్రాయం. లేదంటే 100% ప్యూర్ ట్రోల్ మెటీరియల్ బ్రో నువ్వు. నిజానికి నిన్న నైట్ మా టీవీలో ఈటీవీ ప్రభాకర్ సన్ మూవీ ఈవెంట్ చూస్తున్నా. అంటే ఇష్టంతో కాదులే మామ, మనకేమైనా స్టఫ్ ఇస్తాడేమో అని. అంతేకాదు నాతో పాటు అన్నం తింటూ మా నాన్న కూడా చూస్తున్నాడు. జేడి చక్రవర్తి హీరో అని అడిగాడు. కాదు నాన్న అని చెప్పాను. ఇంకొంచెం సేపు ఆగాక హీరోలు లేట్ గా వస్తారని తెలుసు గానీ మూవీ ఈవెంట్ అయిపోతున్నా సరే ఇంకా హీరో రాలేదేంట్రా, వీడెవడో క్రింజ్ చేసేస్తున్నాడు అని అన్నాడు. అప్పుడు నేను చెప్పాను ఇతనే హీరో నాన్న అని. తర్వాత ఏమవుద్ది, వెంటనే ప్లేట్ లోని బెండకాయ కర్రీ తీసి మొకాన్న మింగాడు.
అది కాదండి నేను కంటెంట్ కోసం చూస్తున్నాను అని చెప్పాను. అయినా వినలే. వెంటనే బండి గేర్ రోడ్డు తీసుకొచ్చి అని అన్నాడు. ఓకే గైస్, ఈ రోజుకి ఇంతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 500 లైక్స్ కొట్టండి మావా. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్స్, నమస్తే. హై ఫ్రెండ్స్, వీడియోలు చూస్తున్నా కానీ ఫాలో కొట్టట్లేదు. ఫాలో కొట్టండి.